అందరి ఇళ్ళలో ఇదే ప్రాబ్లం వస్తుంది సార్. తెలిసి నా ఇంట్లో కాదు, అందరి ఇళ్ళలో ఇదే ప్రాబ్లం వస్తుంది సార్. నా బాబా క్యాష్ ప్యాట్ అని చెప్పి మేము ఏమైనా చేస్తున్నా, తెల్లారితే డ్యూటీ చేసుకున్నాం సార్. ముగ్గురు పిల్లలు దరఖాస్తు రాసి కేసు రిజిస్టర్ చేస్తాం, హాస్పిటల్ సీజ్ చేపిస్తా. నువ్వు రాసి పిటిషన్ రాసి అంటున్నా. చెప్తుందమ్మా, నేను పొద్దున్న చెప్పేది అదే చెప్తున్నామంటున్నా. అది వేరే హాస్పిటల్కి వెళ్ళే వరకు కొంచెం ఆగుతాం. మీకు ఏ హాస్పిటల్ ఇక్కడ నమ్మకమో ఆ హాస్పిటల్ చెప్పండి, అది పంపిస్తాను. ఏమంటున్నా, నాకు ఏరియాలో హాస్పిటల్స్ తెలియదు. డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినా మా నెగ్లిజెన్స్ లేదు, మేము ఎట్లా ట్రీట్మెంట్ ఉన్నదో అట్లా చేసినాం సార్. అదే చెప్పాల్సింది నువ్వు కాదు, నేను కాదు. ఎవడు తప్పించుకోడా, ఎక్కడికి కూడా ఏదో సామాన్లు పలవట్లేకనా మీది? ఇక్కడ రౌడీజం చూపించలేకనా మీది? ఇంత ప్రశాంతంగా అడుగుతున్నా కూడా